సమయం ఇచ్చిన దైవజనుడికి దూర ప్రాంతం ఉన్నప్పటికీ దైవజనుడికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు సహోదరులు ఇద్దరు చెప్పారు. నేనైతే వారంత సిద్ధపడలేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు కొంచెం అనుకున్నాను. కానీ మేము ముందుకు అనుకున్నాము. నేను మొన్న అమ్మగారు అడిగినప్పుడు ముగ్గురు చెప్తాము మనిషి 10 నిమిషాలు అని చెప్పి అనుకున్న మాట తీసివేయకూడదని చెప్పి అది రత్నదాస్ గారు అనడం వల్ల మళ్ళీ ఈ సమయంలో మళ్ళీ మిమ్మల్ని మీకు బాధ కలిగినప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పరచడానికి మళ్ళీ వచ్చాము. తప్పదు, ఈ కాసేపు భరించండి. ఎందుకంటే అంతా ఎక్కువ సమయం కూర్చొని ఉండడం కష్టమే కదా ప్రతి ఒక్కరు. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. చదవండి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మించాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, గొప్ప దేవుడా, నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చేయించుకున్నాం దేవా. అయ్యా, గడిచిన కాలం దేవు ప్రభా మమ్మల్ని ఏమో సంఘాన్ని క్షేమంగా కాచిన విధానం బట్టి నీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని వివరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని తెలియని మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని వివరించడానికి నేను నిలబడి ఉండగా ప్రభా అయ్యా, నాకైతే మానవ జ్ఞానాన్ని మరుగుపరచిన ప్రభా నీ దైవ జ్ఞానంతో మీరే నన్ను నింపి ప్రభా నీ బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని మీరే నా ద్వారా అందించండి ప్రభా. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకందరికీ దయచేయమని, వాక్యాన్ని వినగలిగే చెవి గ్రహించే హృదయాన్ని మాకందరికీ వినవారికి దయచేయమని, చిన్న ప్రాంతాన్ని నీ పాసను ముద్రించుకొని భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమన్నారండి? అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత ఏమన్నారు? దుష్క్రియలు అంటే ఏంటండి? మీకు తెలిసినవే. మనం చేసే దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ దుష్క్రియ. గొప్ప అపరాధాలు అంటే అపరాధాలు వేరు, గొప్ప అపరాధాలు వేరు అని అంతేగా అర్థం. గొప్ప అపరాధాలు అంటే మనము చేసిన చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న పాపాలే కాకుండా దాన్ని మించిన గొప్ప, ఎంత గొప్ప అపరాధాలు మనం చేసినా కానీ దేవుడు ఏమన్నాడు? మనం చేసిన అపరాధాలను బట్టి మన మీదకి శ్రమలు వచ్చినా కానీ మన శ్రమలన్నింటినీ మా మీద రాకుండా శ్రమలన్నీ మన మీదకి వచ్చినాను దేవుడు వాటన్నిటి నుండి మనల్ని క్షమించి అంటే మనకున్న ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎంత దేవునికి విరోధంగా జీవించిన, దేవుడిని హింసించిన, బాధించిన, దేవుడిని కొరడాలతో కూడా శిక్షించిన దేవుడు మాత్రం మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. మనకున్న శ్రమలు, మనకున్న శిక్షలు మొత్తం మన మీదకి వస్తే మనం ఎక్కడ మరణానికి అప్పగించబడతామో అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? మన మీదకి మొత్తం శిక్షలు అనేయకుండా కొంత మాత్రమే మన మీద శిక్ష వస్తున్నాడు. ఏమన్నా కింద మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలు, మన దోషాలకి, మనం చేసిన పాపాలను బట్టి దోషాలను ఎంతో రావాల్సిన శిక్షలో కొంచెము మాత్రమే మన మీదకి వచ్చేలాగా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమను కూడా విడిచిపెట్టేసి అయినను ఆయన ఆజ్ఞలు మేరుతున్నాం. ఏ రీతిగా ఆజ్ఞలు మేరుతున్నాం? దేవుని ఆజ్ఞలు అనుసరించకపోవడమే ఆజ్ఞ మేరడం. అవునా? పెద్దక్కడికి బాగా తెలుసు. ఆజ్ఞలు అనుసరించడమే ఆజ్ఞలు మేరడం. మనము దేవుని ఆజ్ఞలు ఎన్నోసార్లు మీరుంటాం. మీరేదో దోషాలు అంటే, దుష్క్రియలు అంటే, అపరాధాలు అంటే చేసి ఉండకపోవచ్చు. కానీ మనలో చాలామంది భక్తిపరులు ఉన్నారు అటువంటి దోషాలు, పెద్ద దోషాలు, అపరాధాలు ఎప్పుడు చేయలే. కానీ కొన్ని ఆజ్ఞలైనా మీరు ఉంటాం కదా, ఆజ్ఞల్ని మీరేవారిగా మనము ఉన్నాం కాబట్టి దేవుడు అయినా మన మీద ప్రేమ ఉండి కొంచెం మాత్రమే మన మీద రావాల్సిన దోషాలన్నింటినీ మన మీద రానియకుండా కొంచెం మాత్రమే మన మీదకి
మన మీదకి రావాల్సిన శిక్షని కొంచెం మాత్రమే రప్పిస్తున్నాడు. అలాగే అసలు ఈ సందర్భం అంతా ఎక్కడ ఉంది, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకుందాం. ఎజ్రా గ్రంథం, అదే ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనంతో కలుసుకున్న వారే ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి ఏమన్నారండి? ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులు, కనానీయులు, ఈ దేశాల ఇశ్రాయేలీలు ఎవరండి? అసలు ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీ జనాంగం అంటే ఎవరు? మనకి అందరికి తెలిసిన మాటలే. ఎక్కడో నుంచి నేను ఎందుకు రాలేదు, బైబిల్లో ఉన్న మాటలే, మనందరికి తెలిసిన మాటలే. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీ సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలీ సంతతిలో మనం కూడా ఉన్నాగా. ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలు ఇతర దేశాలతో కూడా కూడి, హిత్తీయులు, మోయాబీయులతో, అమ్మోనీయులు, ఐగుప్తీయులతో, అన్ని దేశపు వారితో కూడి వారు అన్ని జనాలతో కలిసిపోయి, అంటే పరిశుద్ధంగా ఇశ్రాయేలీని దేవుడు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి, దేవుని పిల్లలుగా ఆత్మీయులుగా ఉండాలని చెప్పి ఇష్టపడ్డాడు, దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధంగా ఉండవలసిన వారు ఇతర దేశీయులతో, మోయాబీయులు అంటే లోకానుసారులేగా, మోయాబీయులు ఇవన్నీ మీకు తెలిసిన మాటలే. మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు వీళ్ళందరూ దేవునికి విరోధంగా పాపం చేసిన వారే, దేవునికి విరోధంగా జీవించిన వారే. కానీ మనం ఇశ్రాయేలీలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వారితో కలిసిపోయి ఆ దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచుకొనక, అంటే వేరే దేశాల వారితో కలిసిపోయి వారి వేరే ఒకట్లా. ఇప్పుడు నా సహోదరుడు చెప్పాడు, నేను భక్తి జీవితంలో వచ్చిన కాడి నుండి రోడ్డు మీద సెంటర్లో కూర్చున్నది లేదు అని చెప్పారు. ఆయనను ఎజ్రా గారు, సమూయేలు గారు మొన్న కూర్చున్నాము, అనుకోకుండా కూర్చొని మాట్లాడుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన వేరుపరుచుకుంటున్నాడు. పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి మనం అన్నిల్లో కలవకూడదు, లోకానుసారులతో ఉండకూడదు, లోకంలో జీవించకూడదు, మనం వాళ్ళతో కూర్చోకూడదు, ఇంట్లో కూర్చోవడం మంచిది లేదా సన్నిధిలో కూర్చోవడం మంచిది అని ఆయన వేరుపరుచుకున్నాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు కూడా వేరుపరుచుకోవాలి కదా. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఇతర దేశాల వారితో కలిసిపోయి వారు తమ్ముడు తాము వేరుపరచుకోకుండా వారు అసహ్యమైన కార్యాలతో వీరు కూడా ఏకీభవించారట. ఎవరు ఏకీభవించారు? దేవునికి వ్యతిరేకంగా జీవించే వారితో దేవుని బిడ్డలైన వారే ఏకీభవించారు. మనలో అలాంటి వారు ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. మనం కూడా ఇప్పుడు ఎజ్రా గారు ఏ మనసు కలిగి ఉన్నాడో అలాగే దేవుని మందిరంలో దేవుని ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము లోకానుసారులతో ఉండకుండా లోకానుసారమైన జీవితం నుంచి విడిచిపెట్టి అట్టి వారికి వ్యతిరేకంగా పరిశుద్ధంగా జీవించడానికి అయితే దేవుని మందిరంలో గడపండి, లేదా ఆత్మీయ సహోదరులతో కొంత సమయం గడిపి ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం. అంతేగాని ఇలా వీరు చేసిన తప్పు మరలా ఇశ్రాయేలీల ప్రజలు ఏ రీతిగా తప్పు చేశారో అదే తప్పు వైపు మనం కూడా నడుస్తూ ఉంటే దేవునికి కోపం రేపుకోదంటారా కదా. మనము ఆరు చేసిన తప్పు మనం చేయకుండా ఉండటం కోసం, మనం కూడా దేవునిలో జీవించడం కోసం ఇక్కడ తమ్ముడు అసహ్యమైన కార్యాలు అంటే అసహ్యమైన కార్యాలు ఏమేమి ఉన్నాయి? అక్కడ వారి కుమార్తెలను పెళ్లి చేసుకొంచు వేరే ఇశ్రాయేలీ ప్రజలు అసలే ఎన్నోసార్లు ఈ దైవజనులు కూడా చెప్పే మాటలు ఎన్నోసార్లు చెప్పారు ఈ మాట. మనము ఆత్మీయులే వివాహం ఆడాలి. కొంతమంది బాధ చిద్దాము, కానీ ఈ విషయం మాత్రం ఎప్పటి నుంచో దైవజనులు చెప్తూ ఉన్నారు.
చాలా వరకు మన సంఘంలో చాలామంది దాన్ని పాటిస్తున్నారు. ఎక్కడో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని మీరాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఊరి పోకడిని బట్టు, లేదా గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టు, లేదా యవన కాలాన్ని బట్టు కొంతమంది తొట్టిల్లు పోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మీయులు కాస్త హైందవుల్ని, దేవుడిని నమ్మని బిడ్డలను పెళ్లి చేసుకోవాల్సింది. ఇక్కడ ఏం చేశారు? వారి కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరి కుమార్తెలను పెళ్లి చేసుకోవాలి? పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? లోకానుసారులైన మోయాబీయుల దేశాల వారితో ఇతర దేశాల వారిని కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడ చేసుకుంటున్నారు? మళ్ళీ వారి గృహాల్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక ఆత్మీయుడి దగ్గరికి ఒక లోకానుసారమైన మనిషి వచ్చినప్పుడు ఆత్మీయంగా జీవించగలుగుతారంటారా? మీరు చెప్పండి. ఉండగలిగితే కష్టమా? చాలా కష్టం అది. ఎందుకంటే ఏదో ఒక మాట దగ్గర వాడు సరదాగా కాసేపు మాట్లాడుతూ ఉంటే ఏదో మాట దగ్గర ఏదో సరదాగా మాట్లాడే మాటలోనే తొట్టిల్లిపోతాం. చిన్న మాటల దగ్గర ఆత్మీయంగా జీవించడం కష్టమైపోద్ది ఆ టైంలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మీయులు కాస్త లోకానుసారులు వివాహం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆత్మీయంగా జీవిస్తారా? రాబోయే కాలంలో ఆత్మీయంగా ఉండగలుగుతారా? ఇశ్రాయేలీలు లేరు. తమ కుమారులకు తీసుకొనొచ్చు. ఇక్కడ క్లియర్గా రాసింది, ఇశ్రాయేలీల కుమారులకు ఇతర దేశస్తుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు ఎవరు? పరిశుద్ధంగా ఉండాల్సింది ఇశ్రాయేలీలు. పరిశుద్ధంగా ఉండవలసిన వారు తాము ఆ దేశపు జనులతో కలిసి ఇతర దేశాల జనులతో కలిసిపోయిన వారేది. ఈ అపరాధం చేసిన వారు పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నిజంగా ముఖ్యులై ఉన్నారు. ముఖ్యులు అంటే ఎవరు? ఇంకా గొప్ప వారు ఉన్నారు. అంటే చిన్న మనలాగా విశ్వాసులే మాత్రమే కాదు, అధికారులు అంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇంకా అధికారులు, అనేకమైన అధికారులు కూడా అదే పని చేస్తారంట. ఏం చేశారు? అధికారులు ఏం చేస్తారు? వాస్తవంగా అభిషిక్తులు ఏం చేస్తారు? సంఘాన్ని అభిషేకం కలిగిన సంఘాన్ని ఆత్మీయంగా నడిపిస్తారు. ఆత్మీయంగా నడిపించడం కోసం ప్రయత్నిస్తారు. సీఎం ఏం చేస్తాడు? మన రాష్ట్రాన్ని ఆత్మీయ బాటలు అంటే ఆర్థికంగాను ప్రతి విషయంలోనూ సమర్థవంతంగా నడిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ అధికారం ఉండవలసిన వాడు దుర్వినియోగం చేసుకుంటూ మనం చేయాల్సిన పనులు చేయకుండా, ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, మొన్నటి వరకు ఈ తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. సంవత్సరం అయిపోయింది, తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ చేయాల్సింది చేయలే. ఇచ్చాడు, మాట ఇచ్చాడు, చేయాల్సింది చేయలే. మనమే తిట్టుకున్నామా లేదా? అంతమంది తిట్టుకొని ఉంటాం. కానీ ఇక్కడ కూడా అధికారులు ఉండి కూడా దుర్వినియోగం చేశారు. వారు కూడా పరిశుద్ధులు వివాహం చేయకుండా వారు కూడా అదే పాటించారంట. ముఖ్యులు కూడా, అందులో అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మన సంఘంలో కూడా పెద్దలు ఉంటాం సహజంగానే. పెద్దలైన వారు కూడా మనం అనే విశ్వాసుల్ని కొంచెం చిన్న ఆత్మీయ జీవితంలో వచ్చేవారిని చాలామంది బలపరుస్తున్నారు. మన పెద్దలు, మన గ్రామంలో, మన సంఘంలో వాళ్ళైతే చాలా పెద్దలందరూ కూడా కొత్తగా వచ్చేవారిని పలకరించడం, కొత్తగా వచ్చేవారిని ప్రేమతో రమ్మని పిలవడం, ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కోసం, ఇంకా వారి కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేయడం. కొత్తగా మన దైవజన్య మాట ప్రకారం మన ఆత్మీయ బిడ్డలు అందరం కలిసి, పురుషులు అందరం కలిసి ఒకరి కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబ సమస్యల కొరకు అని చెప్పి పురుషులందరినీ రమ్మని చెప్పి పిలిపించారు. పురుషులందరూ కొంతమంది అయితే కూడుతున్నాం కానీ అందరూ కూడుకోలేకపోతున్నాం. దేవుడి చిత్తం అయితే అందరం పురుషులు ఎంతమంది అయితే ఉన్నామో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బుధవారం, శుక్రవారం అనుకున్నాం కానీ ప్రతి శుక్రవారం మనకి ఫస్ట్ క్రమం ఉండేది కాబట్టి, మొదటి శుక్రవారం క్రమం ఉండేది కాబట్టి దాన్ని బుధవారానికి మార్చుకున్నాం. కుదిరినంత వరకు మన సంఘంలో ఆత్మీయంగా జీవనం బలపరచుకోవడం కానీ మన సమస్యలు తగ్గించుకోవడం కోసం, మన సమస్యల నుంచి దేవుడి దగ్గర జవాబు పొందుకోవడం కోసం ప్రతి ఒక్కరు 7 ఎంతమంది అయితే అంతమంది, ఇంతమంది అనేది లేదు, ప్రతి ఒక్కరు బుధవారం క్రమం పాటించి ఒకరి కుటుంబం అవసరం వరకు వారు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన వరకు ఉంటే వాడు రండి. అలాగే మన సంఘ పెద్దలు కూడా సహోదరులు కొత్తగా వచ్చే వారిని బలపరుస్తూ ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ, రాని వాళ్ళు ఇంకా రక్షణ పొందడం వారిని కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిని కొన్ని వాళ్ళు వెళ్ళిన ఇళ్ళకి, అంటే అన్ని ఇళ్ళకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళగలిగిన ఇళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళతో మాట్లాడినప్పుడు అమ్మ మందిరం రండి. శుభార్తి చాలాసార్లు మా వీధిలోకి వచ్చినప్పుడు పిచ్చిమ్మని వాళ్ళందరినీ అమ్మ కాసేపు మాట్లాడి ఏదో తీసుకొని ఏదో, అంటే అప్పట్లో ఇళ్ళ కోసం వచ్చేది, వంట చేసినప్పుడు ఏదో ఒక ములక్కాయల కోసము, సొరకాయల కోసం అటువైపు వచ్చి మాట్లాడించి ఆ పనితో పాటు వాళ్ళని కూడా నలుగురికి చెప్పేది.
చుట్టుపక్కల వారికి, మన గ్రామంలో వారికి మనం దేవుని వైపు రమ్మని, దేవునిలో బలపడమని చెప్పడం తప్పేమీ కాదు. ఇక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు, అలా చెప్పకుండా ఏదైతే దేవునికి విరోధంగా నడుస్తుందో అదే పని చేయడానికి పెద్దలు కూడా అంగీకరిస్తున్నారంట. పెద్దలు, అధికారులు కూడా. అసలు ఏం చేశారు ఈ పాపాలు, అసలు ఏంటనేది సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండం 25 మొదటి వచనం, 133వ పేజీ నెంబర్. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఇశ్రాయేలీలు షిత్తీము దేశంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తున్నారంట. ఇప్పుడు మోయాబీలు ఎవరు, లోకానుసారులతో ఇశ్రాయేలీలు వెళ్ళి ఏం చేస్తున్నారు, అది దేవుడికి విరోధమే కాదా? దేవుడు ఇష్టపడతాడా ఆ కార్యాలని? అటువంటి ప్రదేశాల్లో కానీ అటువంటి వాటికి దగ్గరగా కానీ మనం ఉండకూడదు, వాటికి దూరంగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీలు వాటికి దగ్గరగా వెళ్ళారు. దగ్గరగా వెళ్ళడమే కాక వారితో కలిసి మోయాబు రాండ్రతో కలిసి వ్యభిచారం చేస్తారు. అటువంటిగా మనం ఆత్మీయులు మనం బలపరచుకోవడం కోసం అటువంటి వాటికి దగ్గరగా ఉన్న వారిని మనం ఒకరికొకరు పురికొల్పుకుంటూ అటువంటి వాటికి దూరంగా ఉండండి, ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి మనం ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకొని అటువంటి ఆ రీతిగా జీవించే వారిని ఆత్మీయ జీవితంలో నడిపించడానికి ప్రయత్నిద్దాం. అదే రీతిగా ఆ స్త్రీలు ఇక్కడ వ్యభిచారం చేయడం ఆగిపోవాలా, ఇక్కడ ఇంకా ముందు కొనసాగితే ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ ఏమన్నారు, ఆ స్త్రీలు అక్కడతో ఆగిపోయిన వ్యభిచారం చేసి ఆగిపోయినా కాదు, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా, అక్కడ ఉన్న వారిని అందరూ పిలిచారుగా. మన ఊరిలో కూడా చాలామంది ఇదివరకు నా చిన్నతనంలో అయితే ఏదో మెట్ల పిల్లి మన చెరువు కట్ట దగ్గర ఏదో పెద్ద వర్షం రావట్లేదని వర్షం రావడం కోసం అని చెప్పి ఏదో చేసేవాళ్ళు, అనేవాళ్ళు, గుర్తు రావట్లేదు నాకైతే. గంగనమ్మ కోసం అని చెప్పి గంగనమ్మ జాతర చేసి ఇక్కడ నుండి గ్రామం అందరూ కలిసి నా చిన్నతనంలో నేను కూడా చిన్నప్పుడు వెళ్ళేవాడిని. వెళ్ళి వారితో పాటు కలిసి భోజనం చేసేవాడిని. ఎందుకు నాకేం తెలియదు, అక్కడికి భోజనం పెడతారని వెళ్ళేవాడిని అంతే. భోజనం కోసం పడిపోయేవాళ్ళు సగం మంది ఉన్నారు బంధాలు. భోజనాల కోసమే, కేవలం భోజనాల దగ్గర. ఇప్పుడు ఎక్కడ భోజనాలు లేవంటారా మనకి, దేవతల దగ్గరికి వెళ్ళి తినాలా అంటే దేవుడు దేవతల దగ్గరికి వెళ్ళి తినకూడదు అన్నాడు కాబట్టి అది నిషిద్ధం, దాన్ని చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం, నిషిద్ధమైన వాటి దగ్గరికే వెళ్తున్నాం. దేవుడికి పాపం రగులుకోకుండా ఏమైతుంది. ఇక్కడ ఏమన్నారు, దేవతల దగ్గరికి తినకూడదు వాటి దగ్గరికి పిలిచారు. స్త్రీలు పిలవగానే చాలామంది అసలు పెద్దవారు కూడా, పెద్ద వయసు 70 వయసు ఉన్న వాళ్ళు కూడా గౌరవంతో అంటారు. గౌరవం కొద్దీ చాలామంది స్త్రీ ఎవరైనా చిన్న సహాయం అడిగితే చేయడానికి సిద్ధపడతాం కాదంట్లా. కానీ స్త్రీ వ్యామోహంతో చేసేవారు కూడా కొంతమంది ఉంటారు, అది ఇబ్బంది. ఇప్పుడు గౌరవంతో స్త్రీలకు ముందు సీట్లు కేటాయిస్తారు బస్సుల్లో మీరందరూ చూసే ఉంటారు. ముందు సీట్లు పసుపు ఎల్లో కలర్తో రాజు వేసుంటే అవి స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పరచండి. ఒకవేళ అవి నిండిపోయినా కానీ స్త్రీలు ఎవరైనా పెద్దవారు కానీ స్త్రీలకు ఎవరైనా వచ్చినా వెనక సీట్లు కూడా, పురుషుల సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే గౌరవం, స్త్రీలు నిలబడకూడదు, స్త్రీలు నిలబడటం మనకి సాంప్రదాయం కాదు అనే గౌరవం కొద్దీ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆ స్త్రీలు అనేదాన్ని వ్యామోహంతో అయిపోతుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి. ఒకప్పుడు గౌరవమే, ఆ గౌరవం కాస్త ఇప్పుడు ఏమవుతుంది, వ్యామోహం అయిపోయింది. అటువంటి వాటికి దూరంగా మనం జీవిస్తే, ఆ స్త్రీలు భోజనం చేశారు, అక్కడ భోజనం చేయడానికి వాళ్ళు పిలిచారంట. వారి దేవతలకు వారు భోజనం చేయడమే కాక వారికి ఏర్పరచుకున్న దేవతలకు వీరేం చేశారు, ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్ళి ప్రజలందరూ నమస్కరించారంట. దేవుని విరోధమే కదా. దేవుని ప్రజలమైన మనము దేన్ని మొక్కకూడదు. మొన్న ఈదురుగుడి గ్రామంలో మా పెద్దన్నగారు చనిపోయారు. అనుకోకుండా ఆయన హాస్టల్లోకి వచ్చి చనిపోయారు. అయితే అక్కడ వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన చూసుకున్నట్టు నాకు అంతకు తెలియదు వాటి గురించి. వెళ్ళాను వాళ్ళతో. నేను వెళ్ళాలి కాబట్టి నా లెక్క ప్రకారం మన ఆదివారం
క్రమం అయిపోయిన తర్వాత క్రమం చూసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అందరితో పాటు నీళ్ళు పోయమన్నారు. అంటే ఒకే ఇంటి పెట్టాలి కాబట్టి నీళ్ళు పోయమన్నారు, పోసాను. కొబ్బరికాయ మనిషిని స్నానం చేయించిన తర్వాత దాని బాడీలో పెట్టిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను మా పిచ్చి అదే టైంకి షాప్ నుంచి మాకు ఫోన్ చేయమంటే నేను బయటకు వచ్చేస్తాను. నాతో పాటు ఏదో రీజన్ దొరికింది నాకు దాని నుంచి తప్పించుకోవడానికి. కానీ ఒక బాబాయ్ ఏం చేశాడు, చూసి అరే వెళ్ళిపోతున్నాడు పిల్లవరా అని చెప్పాను. నాకు వినిపించింది, అయినా నేను ముందుకు వెళ్ళాను. ఇంకొక రోడ్డు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వెనక్కి రమ్మన్నాడు. అంటే వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు కదా, వాళ్ళని మనం అప్పటికప్పుడు ఖండించి అప్పటికప్పుడు చేయొద్దు, నేను చేయను, మీరు ఎందుకు చేస్తున్నారు, అంతా సరిపో. మనం వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు, మనకు చేత అయితే చేయడం మానేయాలి, లేదనుకుంటే వాళ్ళతో పాటు ఏకీపించనే కూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. నేనేం చేసాను, వాళ్ళు పిలిచిన తర్వాత కూడా మళ్ళీ ఒకటే మాట చెప్పాను, బాబాయ్ స్నానం అయితే చేయించాడే, కొబ్బరికి కొట్టలేదు నేను. అంతకుమించి ఎక్కువ నేను కొట్టకుండా మా బైబిల్లో రాసలేదు, బైబిల్లో ఉంది ఇట్లాగే చేయాలని అయ్యి నీ వాదించడం అక్కడ అనవసరం. అక్కడ మనం సాత్వికంగా తప్పించుకోవడం అవసరం కాబట్టి అక్కడ కొంచెం నాకు చేతనైన వరకు నేను చేశాను. చాలామంది అంతకుమించి చేస్తున్నారు, కానీ నాకు చేతనైన వరకే నేను చేశాను. అట్లాగే మనం దేవతలకు నమస్కరించకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, బలులు ఇవ్వకూడదు. ఇవన్నీ మన దేవుడు చెప్పినవి. వాటిని మనం విడిచిపెట్టకుండా ఇక్కడ ప్రజలందరూ వెళ్ళి భోజనం చేసిందే కాక దేవతలకు కూడా నమస్కరించారంట. అట్లు ఇశ్రాయేలీలు కంటిన్యూ చూస్తే 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇప్పటివరకు నేనేం చెప్తున్నా, యెహోవా కోపం వాళ్ళ మీద రగులుకుంటాను. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. ఎందుకు? వారు దేవునికి ఇష్టలుగా జీవించకుండా, అక్రమ సంబంధాలు, ఆత్మీయంగా నడవకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, వారికి వారు ఒక అక్రమ సంబంధం ఎంత దారుణంగా ఉంటుందనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు మనకి. అదే మన దీనిలో సబ్జెక్ట్, మెయిన్ కాన్సెప్ట్ అసలు నేను అనుకున్నది అయితే. కానీ కొంతమందికి బాధ కలిగితే నేను చేసేది లేదు. కాబట్టి వాక్యాన్ని మనం నడుచుకోవాలి కాబట్టి వాక్యానుసారంగా చెప్పడం కోసం ఈ మాటలు తీసుకున్నాము. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసిపోయిందన్న. ఎవరితో కలుసుకున్నారు? వాళ్ళు ఏర్పరచుకున్న బయల్పెయోరు దేవతతో వారు కలుసుకున్నారు. ఆ దేవతకే నమస్కరించారు. వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుడికి ఎదురుగా వారిని ఉరిదీయము. ఏమన్నదండి? ఉరి. దేనికి? వ్యతిరేకంగా జీవించడానికి. ఆయన కోపం రగులుకుంటే మనం తట్టుకోలేము. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండునండి. అలాగే ఆయన కోపాన్ని తట్టుకోలేము అని మనం తెలుసుకొని, మనం దేవునికి వ్యతిరేకమైన పనులు, ఇటువంటి బలులు అర్పించడం కానివ్వండి, వ్యభిచారాలు కానివ్వండి, వారికి దేవునికి ఇష్టానికి వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి భోజనాల దగ్గర కూడా పడిపోయే వాళ్ళ ఉండకూడదు. మనం మనకి ఉన్నదానిలోనే, ఇప్పుడు చాలామంది ఉన్నదానిలోనే లేకపోయినా వండుకొని పచ్చళ్ళు వేసుకొని తిని బతికేస్తున్నారు. పచ్చళ్ళు వాళ్ళు చేసుకోలేకపోయినా పక్కన వారు ఇచ్చినంత తిని బతికేస్తున్నారు. అలాగే మనం కూడా ఉన్నదానిలోనే బయట అక్కడక్కడ దేవతల దగ్గర అర్పించే భోజనం కోసం ప్రయాసపడకుండా మనం ఉన్నదానిలోనే ముందుకెళ్ళి ఉన్నదానిలోనే దేవునికి ఆత్మీయంగా జీవిస్తూ ఎదుగుదాము. అలాగే ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో ఉంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచు నుండెను. ఒక్క నిమిషం. సంచరించుచు నుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయించిన కల్దీల సమాచారం అని విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి 36:4లో చూస్తే ఇర్మియా మనకి దీనిలో 2 మాటలు కనిపిస్తాయి. ఒకటేమో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఏ రీతిగా శ్రమపడ్డారు. ఇక్కడ కూడా మనకు కంటిన్యూ కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనము యెహెజ్కేలు 18లో చూసుకుంటే
ఎహెజ్కేలు 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టాడు. ఇక్కడ నేను ముందు ఇరిమియాలో ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ నేను సంఖ్యాకాండం నుంచి చూపించాను కాబట్టి రెండో ఎగ్జాంపుల్ చెప్పడానికి తగిన సమయం లేదు కాబట్టి నేను అక్కడితో ఆపేస్తాను. దీనిలోకి వచ్చానమాట. ఎందుకని, ఇప్పుడు దేవుడి కోపం రగులుకుంటే ఉరితీయమని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఇప్పుడు ఆ ఉరి శిక్ష నుండి మనం తొలగించుకోవడం కోసం మనం ఏం చేస్తే ఆ ఉరి శిక్షను తొలగించుకోగలుగుతాం అనేది ఈ ఎహెజ్కేలులో చూస్తాం మనం 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును. ఏమన్నారండి? ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వచ్చింది. తల్లి ప్రవర్తన బట్టి కొంతమంది ఎన్నోసార్లు దైవజనులు కూడా అన్నారు, ఎంతోమంది సేవకులు కూడా తల్లి కొంగు పట్టుకొని కొంగు చోటున పరలోక రాజ్యాన్ని పొందేసుకుందామని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి అలా మనం ఫిక్స్ అవ్వద్దు. ఒకరి కొంగు చోటున మనం వెళ్ళిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి శిక్షను బట్టే వారికి శిక్షావిధి, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్షావిధికి విధిస్తారని బైబిల్ ప్రకటిస్తుంది. మన శిక్ష విధిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు కారకములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు శిక్షా కారణాలు అవ్వకూడదు. కాబట్టి దేవుని శిక్షకి మనం పాత్రలు కాకూడదంటే మనం వాటిని విడిచిపెట్టి వాటన్నిటినీ విడిచిపెట్టాలి. అలాగే మీరు కంటిన్యూ చూస్తే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునండి. ఏం చేయమనండి? అక్రమాన్ని విడిచిపెట్టేవి కాకుండా నూతన హృదయాన్ని నూతన బుద్ధి నేను మీకు ఈరోజు వాక్యం చెప్తున్నా. నేను కూడా ఆ నూతన బుద్ధి కలిగి లేనేమో. ఒకవేళ నూతన హృదయం కలిగి లేనేమో. నేను కూడా సరి చేసుకోవాలి. నేను ఏదో చెప్పాను, నేను వ్యభిచారం చేయలేదు, నేను పరిశుద్ధంగా జీవించాను, చిన్నప్పటి నుండి నేను యథార్థంగా జీవించాను, ఇవన్నీ అండి. నేను కూడా ఆ శిక్షావిధి కారకుడు కాకుండా నేను కూడా నా దోషాలన్నింటిని, నా అక్రమాలన్నింటిని విడిచిపెట్టి, అలాగే మీరు కూడా నాతో పాటు మీరు కూడా అక్రమాలను విడిచిపెట్టి నూతన బుద్ధి నూతన హృదయాన్ని తెచ్చుకుని, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఏమన్నారు ఇక్కడ? ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నందుతారు? వీటన్నిటినీ చేస్తే దేవుడు మన అక్రమాలన్నింటిని విడిచిపెట్టి, మనం శిక్షావిధికి కారకులు కాకుండా మనం అక్రమాలన్నింటిని విడిచిపెట్టేస్తే దేవుడు మనల్ని మరణానికి ఎందుకు అప్పగిస్తాడు? అప్పగించడు కదా. మనం దేవుని మన మరణానికి అప్పగించకుండా ఉండాలంటే మన శిక్షావిధికి కారణమైన వాటిని విడిచిపెట్టడమే కాకుండా నూతన హృదయాన్ని నూతన బుద్ధిని కలిగి జీవిద్దాం. అదే దేవుడు ప్రభు అని యెహోవా వాక్కు. మరణం నొందును బట్టి నేను సంతోషించిన వాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభు. ఏమన్నారు? మరణం నొందేవాడు దేవుడికి ఇష్టం కాదు. అన్యుడిగా ఉండాలని దేవుడు ఆశించట్లా. అన్యుడు కూడా మారి రక్షించబడి దేవుడు నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధంగా ఉండవలసిన మనమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు చేశారు. మోయాబీలతో, లోకానుసారులతో వ్యవహారం చేసుకోవడము, అన్ని విషయాల్లో చాలా విషయాల్లో మనం చూసుకున్నప్పుడు మనము కూడా ఇప్పుడున్న ఇశ్రాయేలు జనాంగమైన మనము అటువంటి వాటికి దగ్గర వెళ్లకుండా మన శిక్షావిధిని తప్పించుకోవడానికి మన అక్రమాలను విడిచిపెడుతూ మన బుద్ధిని, మన నూతన హృదయాన్ని మార్చుకుంటూ నూతన బుద్ధిని తెచ్చుకొని మరణం నొందే వారిగా కాకుండా దేవుడు సంతోషించారు. కాబట్టి దేవుడు మన మనస్సును తిప్పుకొని మనం బ్రతికే వారిగా ఆశపడుతున్నాడు. మనల్ని బతికించాలని ఆశపడతాడు. నిత్య జీవంలో చూడాలని ఆశపడతాడు. నరకానికి పాత్రలు అవ్వాలని దేవుడు ఆశించట్లా. మనము కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని నిత్యరాజ్యాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కటి విడిచిపెట్టి, అక్రమాలను విడిచిపెట్టి యథార్థంగా జీవించాలి. అదే ఈ చిన్న ఆశ, అదే చిన్న వాక్యం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, కృపా సంపూర్ణ, నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇప్పటివరకు ప్రభా వాక్యాన్ని వివరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసిన బట్టి నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, నేనైతే అల్పుడును ప్రభా, అయోగ్యుడు ప్రభా. అయ్యా, నాకైతే
అంత జ్ఞానం లేనప్పటికీ ప్రభా నీ దైవ జ్ఞానంతో మీరే నింపి ప్రభా అయ్యా నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించిన విధానం బట్టి నీకే స్తోత్రాలయ్యా. విన్న ప్రతి ఒక్కరము విన్నవారే కాకుండా చెప్పిన నేను కూడా విన్ను వదిలేసే వాళ్ళ కాకుండా ప్రభా వాటిని మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా మా అక్రమాలను విడిచిపెట్టి నీకు ఇష్టమైన వాటిని చేయకుండా నీకు ఇష్టమైన వాటిని చేయకుండా నీకు ఇష్టమైన వాటిని చేస్తూ నేను నీ ఎందుకు ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. మా అక్రమాలన్నింటినీ విడిచిపెట్టి శిక్షాకారకులు కాకున్నట్లు వాటిని విడిచిపెట్టమన్నావు ప్రభా. వాటిలన్నింటినీ విడిచిపెట్టి మేము శిక్షను తొలగించుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి అయ్యా. అదే రీతిగా నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోమన్నావయ్యా. వాటిని విడిచిపెట్టి నూతన హృదయంతో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. ఇశ్రాయేలీయులు మీరు ఎందుకు మరణం నొందుతారని చెప్పడం అటువంటి నూతన హృదయం తెచ్చుకున్న వారి మరణానికి పాత్రలు కారన్నావు ప్రభా. అయ్యా మేము మరణానికి పాత్రలు కాకుండా అయ్యా నీ కృపను బట్టి మేము నిత్యరాజ్యాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభా. మరణం నొందుటూ నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా మేమందరం కూడా ప్రభా నీ యందు నీతిగా యథార్థంగా జీవిస్తూ మా అక్రమాలను సరిచేసుకుని నీ నీడజాలలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి అయ్యా. మా మనసును త్రిప్పుకొని నీతో నిత్యరాజ్యాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని యుగయుగాలు నీతో బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాసనలో ముద్రించుకొని భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్న నాము తండ్రి ఆమేన్. దయతో క్షమించండి అమ్మా. ఇక్కడ వాక్యం ఏమైనా దోషాలు ఉంటే దయతో క్షమించండి. విజ్ఞాపన చేసుకున్నాం.